ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ గురించి చూస్తే ఎక్కడ చూసినప్పుడు ఇదే న్యూస్ ఉంది. అవును. పేపర్లు కానీ, న్యూస్ ఛానల్స్ కానీ రీల్స్ చూసినా కూడా ఓవరాల్గా అసలు ఇన్సిడెంట్ని చూసుకుంటే కొంతమంది కుట్ర అంటున్నారు, కొంతమంది నెగ్లిజెన్స్ అంటున్నారు, ఇంకా చాలా చాలా చెప్తున్నారు. ఆల్రెడీ ఒక ప్యాసింజర్ ఎవరైతే ఆకాష్ అని ఉన్నాడో ఢిల్లీ నుంచి లండన్ వెళ్ళాలి, బట్ అహ్మదాబాద్ దిగిపోయాడు. అతను ఒక వీడియో కూడా చేశాడు, ఇది చెత్త ఫ్లైట్, ఇందులో ఏం పని చేయట్లేదు, ఏసీ పని చేయట్లేదు, స్క్రీన్ పని చేయట్లేదు అని. అయినా ఎవరు పట్టించుకోలేదు. అతను దిగిపోయాడు, ఇందులో వెళ్తే సరిగా నేను వెళ్ళలేను, చేరలేను చివరి వరకు అని చెప్పేసి, అందుకే నేను దిగిపోయానని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. సో ఓవరాల్ గా మరి కొంతమంది చనిపోయారు, మనం వాళ్ళ గురించి కూడా మాట్లాడుకున్నాము. మీరేమనుకుంటున్నారు అనాలిసిస్? అవును, ఆయన చెప్పింది కరెక్టే. అది ఇండియన్ ఎయిర్లైన్స్, అది చెత్తే. అసలు అందులో తెలిసిన వాళ్ళు ఎవరు కూడా దాదాపుగా వెళ్ళటానికి ఇష్టపడరు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకోలేని వాళ్ళు ఇంక వెళ్ళటమే, కానీ సాధారణంగా అది ఎవరు ఇష్టపడరు. అందులో మనం విన్నాం ఒక వీడియోలో, అందులో సీట్లు సరిగ్గా ఉండవు, ఏసీలు సరిగ్గా పనిచేయవు, వాష్రూమ్స్ సరిగ్గా ఉండవు, సర్వీస్ సరిగ్గా ఉండదు, అక్కడ ఫుడ్ కూడా మనకి ఇవ్వరు సరిగ్గా. అంటే మిగతా కంపారిటివ్గా మిగతా ఫ్లైట్స్లో ఇచ్చినంత ఫ్రీక్వెంట్గా కానీ, ఇంకా ఎలా చూసుకున్న ఫెసిలిటీ వైజ్గా కానీ వాళ్ళు వాటర్ అడిగితేనే చాలాసేపటికి కానీ తేరు. మరి అటువంటి ఫ్లైట్లో అందరూ కూడా చేయటానికి ఇష్టపడరు. చెత్త అంటే ఎర్ర బస్ ఈక్వల్ టు ఎర్ర బస్, అలా ఉంటుంది అనమాట. ఎయిర్లైన్స్ అనేది ఎర్రక్షరాలతో రాస్తారు. నాకు కూడా ఎర్ర బస్ గుర్తుకొస్తుంది దాన్ని చూస్తుంటే. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఈ జనాలు ఎట్లా తయారయ్యారంటే, ఇప్పుడు ఒక అమ్మాయి మనం అందులో చూసాం, భర్తది బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడి నుంచి బయలుదేరింది. అంటే టూరిస్ట్ వీసా ఉంది కదా అని చెప్పి వెళ్ళడము. ఇది ప్రస్తుతం కాలమాన పరిస్థితులన్నీ కూడా అన్యాచురల్గా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా చెప్పుకోవాలంటే బ్రహ్మం గారు చెప్పినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో మనం పడిపోయాం. ప్రపంచవ్యాప్తంగా పడిపోయినప్పుడు జనము ఏం చేయాలంటే ఎక్కడికక్కడ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఎంతో అర్జెంటు, అవసరము, తప్పదు అనుకుంటే తప్ప అలాంటి ప్రయాణాలు చేయకూడదు. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు వెళ్ళిన వాళ్ళు తల్లిదండ్రులు పోయారు, పిల్లలు వచ్చి వెళ్ళేవాళ్ళు వాళ్ళు చనిపోయారు, పెళ్లి చేసుకున్న వాళ్ళు దంపతులు విడిపోయారు, రకరకాలు జరిగిపోయినాయి కదా. ఇప్పుడు ఎన్ని కుటుంబాలు ఎలా అయిపోయినాయి, దానికి ఒక పేరు పెట్టలేం. నిరాదరణ అనాలా, లేకపోతే అనాథలు అయ్యారనాలా, ఒకరికొకరు కాకుండా పోయారనాలా, ఏమనాలో అర్థం కాని పరిస్థితిలో పడిపోయారు. ఇది ఇంకొకటి చెప్పేది అంటే, ఈ ఎయిర్పోర్ట్స్ కూడా దీనికి ఒక రూల్ అసలు ఉంది. ఎయిర్పోర్ట్కి చుట్టుపక్కల ఏమీ ఉండకూడదు అనేది. అందుకనే చూడండి, చాలా దూరంగా ఎయిర్పోర్ట్స్ అనేవి కట్టడం జరుగుతుంది. మనకు కూడా ఇక్కడ బేగంపేటలో ఉండే దాన్ని ఊరి మధ్యలో చాలా చిన్న ఎయిర్పోర్ట్, అది కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి శంషాబాద్లో పెట్టడం అనేది మనకి మంచి మేలే జరిగింది. అయితే కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎయిర్పోర్ట్కి దగ్గర అని చెప్పి ఆ చుట్టుపక్కల స్థలాలన్నీ అమ్మడము, జనం వెళ్ళి ఇల్లు కట్టుకోవడము, నివాసము అనేది ఏర్పరచుకున్నారు. ఇందుకే ఎయిర్పోర్ట్స్ దగ్గర ఏమి ఉండకూడదు అనేది వన్ ఆఫ్ ద రూల్స్. అది ఉండకూడదు కూడా. మరి ఇప్పుడు ఆ రూల్స్ అన్నీ ఎటు పోయినాయి, ఎందుకు పోయినాయి అనేది మరి విచారించాల్సిన విషయం. ఇది ప్రభుత్వాలే చూసుకోవాలి. మరి అలా ఉండటం వల్లే కదా ఇప్పుడు అహ్మదాబాద్లో అక్కడికక్కడే ఎయిర్పోర్ట్ చాలా దగ్గరగా ఉందట. ఎగిరి ఇలా కూలే ప్లేస్కి, ఈ స్టార్ట్ అయ్యి టేక్ ఆఫ్ తీసుకున్న ప్లేస్కి ఎంతో లేదంట, ఎగ్దమ్ దగ్గరే పక్కనే. చూడండి, అక్కడ మెడికల్ కాలేజ్ ఉండడం ఏంటి? మరి ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఏమి ఉండకూడదు అనేది ఒక రూల్ అయినప్పుడు, అంత దగ్గరగా అంతంత కట్టడాలు కట్టడము, వాళ్ళందరూ ఉండడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇది ఎందుకు తెలుసుకోరో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడైనా దూరంగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చెవులు పనిచేయకపోవడము, దాని ఎట్లోంచి వచ్చేటువంటి సౌండ్స్ కానీ ఏదైనా కూడా హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుందని కూడా చెప్తున్నారు. అది అన్ని విధాలా చూసుకుంటే, ఇంకొకటి దానికి వెళ్ళే వెహికల్స్, వచ్చే వెహికల్స్, విమానాలు ఎగరటమే కాదు, తర్వాత కూలిని అనుకోండి, ఇప్పుడు కూలింది ఏమైంది, దగ్గర ఇది అయిపోయింది. దానికి ఒక స్పేస్ అనేది కావాలి, ఒక మినిమం ఇంత స్పేస్, దాని సరౌండింగ్ ఏరియాస్ మొత్తం దానికోసం ఖాళీగా ఉండాలి. ఇంకొకటి కొన్ని ఎయిర్ ఫోర్స్ అకాడమీలు కూడా ఊరికి దూరంగానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ ఇవి ఉంటాయి, చిన్న చిన్న విమానాలు, వాళ్ళు 24 గంటలు వాళ్ళు ట్రైన్ అవుతూ ఉంటారు. అవి ఎక్కి గొయ్యి ఇలా తిరుగుతున్నట్టు ఆకాశంలో విన్యాసాలు కూడా చేస్తుంటారు వాళ్ళు, ఒక 5-6 కలిసి.
చూసారంటే మీరు విమానాలు 5-6 ఇలా వెళ్తూ ఉంటాయి అన్నమాట, ఇలా 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 విన్యాసాలు. వాటికి కావాల్సిన ప్లేస్ కావాలి కాబట్టి ఆ అకాడమీస్ అవన్నీ కూడా ఊరు చివరే ఉంటాయి, ఎయిర్పోర్ట్స్తో సహా. ఇలా ఊళ్ళో పెట్టుకోవడం కాదు, ఇంకా చెప్పాలంటే ఊళ్ళో పెట్టుకోవడం కాదు, ఇది కట్టాకే చుట్టూతా వచ్చేసి ఉంటాయి. ఎయిర్పోర్ట్కి దగ్గర రెంట్స్ బాగా వస్తాయి మాకు, ఏమంటారంటే మంచి డిమాండ్, ఇలాంటి మాటలని చెప్పి ఎయిర్పోర్ట్కి దగ్గరలో స్థలాలు అమ్మడము, మనం కొనుక్కోవడము, ఇల్లు కట్టుకోవడము. అక్కడ మరి ఇల్లు కట్టుకున్న తర్వాత అక్కడ హాస్పిటల్స్ కావాలి, స్కూల్స్ కావాలి, కాలేజ్ కావాలి, మల్టీప్లెక్స్లు కావాలి, అన్నీ కావాలి కదా. మరి అన్నీ వచ్చేస్తున్నాయి. అప్పుడు ఏమైనట్టు, ఎయిర్పోర్ట్ ఊరు మధ్యలో ఉన్నట్టు. అదేమి ఊరు మధ్యలో ఉండదు, అది వచ్చాకే ఈ చుట్టూ వస్తాయన్నమాట. ఆ కారణంతోనే బేగంపేట నుంచి తీసి శంషాబాద్లో పెట్టారు మనకి. మరి ఇప్పుడు అహ్మదాబాద్లో చూసుకుంటే ఊరు మధ్యలో ఉంది. సో ఇదొక పెద్ద మైనస్ అనమాట. ఈ చుట్టూ ఇల్లులు కూడా ఉన్నాయి అక్కడ పక్కనే, అదే కట్టేసుకుని ఉంటారు. ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్ కానీ డాక్టర్స్ కానీ చనిపోవడానికి కారణం ఏంటి, దగ్గరగా ఉండటం వల్ల. దగ్గరగా ఉండటం వల్ల ఇది ఊహించరు అనమాట. ఎప్పుడైనా సరే ఫ్లైట్ లా టేక్ ఆఫ్ అయినప్పుడు పైకి వెళ్ళిపోతుంది, ఎక్కడికో వెళ్ళి ఏదో క్రాష్ అయితే అవ్వచ్చు, ఏదో బాంబు పెడితే అదంతా బయట అవుతుంది అన్న ఒక పెద్ద గొప్ప నమ్మకం అనమాట. కానీ ఇప్పుడు ఏమైంది, ఇంటి పక్కనే అన్నట్టుగా జరిగిపోయింది. ఇలాంటివి ఆలోచించాలి. జనం కూడా ప్రయాణాలు ఊరికూరికి అవసరం ఉన్నదానికి లేని దానికి వెళ్ళిపోకూడదు. మరి డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఎంజాయ్ చేసేస్తున్నారు ప్రతి చోటకి వెళ్ళిపోయి. ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, ఇది అవసరమా, ఇది కాదా అనేది ఎవరు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు చూడండి, పబ్బులు పార్టీలు అంటున్నారు, డబ్బులు ఉండేగా వెళ్తున్నారు, డబ్బు లేనివాడు వెళ్తున్నాడా వాటికి? వెళ్ళట్లేదు. డబ్బులు ఉన్న వాళ్ళే దీన్ని ఎలా ఎంజాయ్ చేయాలి, ఇంకా మళ్ళీ మళ్ళీ ఎలా వెళ్ళాలి, 10 సార్లు ఎలా వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడిక్కడే ఉండేవి, తర్వాత పక్క స్టేట్కి వెళ్ళటం మొదలుపెట్టారు, ఇప్పుడు వేరే కంట్రీస్కి వెళ్ళటం మొదలుపెట్టారు. డబ్బులు బాగా ఉన్నాయి, ఫ్లైట్స్ బాగా ఫ్రీక్వెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఏదైతే ఉందో అమెరికా వెళ్ళింది, ఆ ఫ్లైట్ తీసుకుంటే ఎన్నో ట్రిప్పులు వేసిందంట అది లాస్ట్ 5 daysలో. అంటే ఆ సర్వీసింగ్ కోసం, ఆ డబ్బుల కోసము సర్వీస్ కూడా చేయించకుండా దాన్ని అలాగే నడిపారు. ఆ ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు, అంటే రిటర్న్ అయినప్పుడు, అరైవల్ అయినప్పుడు దానికి ఒక క్లియరెన్స్, సర్వీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి. దాని మీద ఎయిర్పోర్ట్ అథారిటీస్ వాళ్ళు సైన్ చేస్తారు, ఓకే సర్వీస్ క్లియర్డ్, ఓకే నెక్స్ట్ ట్రావెలింగ్కి దిస్ ఈజ్ రెడీ అని చెప్పి. అలాగే బయలుదేరేటప్పుడు మళ్ళీ ఇక్కడ క్లియరెన్స్ సర్టిఫికేట్ మీద మళ్ళీ ఈ అథారిటీ వాళ్ళు మళ్ళీ కూడా సంతకం పెడతారు, ఇది వెళ్ళడానికి సిద్ధంగా ఉంది, ఆల్ పర్ఫెక్ట్గా ఉంది. అంటే టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా దాన్ని బాగు చేయడము, మళ్ళీ ఫ్యూయల్ నింపుకోవడము, అలాంటివన్నీ చేయటం అనేది చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. ఇవి ఏవి లేకుండా నడుపుతున్నారు. ఎందుకు? జనాలు బాగా వెళ్తున్నారు, మనకి డబ్బులు వస్తున్నాయి, దీన్ని సర్వీస్ బాగానే ఉందిలే, నిన్నగా చేసాము, ఇంతలోనే ఏం అవ్వదులే అన్న భరోసాతోటి పంపించేస్తున్నారు. ఆ రీజన్తోనే ఇది జరిగింది. ఇంకా చెప్పాలంటే వీళ్ళు అది క్లీనింగ్ కూడా లేదు, అదే వాష్రూమ్సే కానీ లేకపోతే మేబీ చేస్తారేమో వాష్రూమ్స్. ఆ ఫ్లైట్ లోపల ఒక మూవీ ఒక షో అయిపోగానే రెండో షోకి క్లీన్ చేస్తారు కదా, మనం వెళ్ళేటప్పటికి నీట్గా ఉంచుతారు. తినేసి కాగితాలు అవి ఇవి ఎక్కువ పడేస్తారని చెప్పి క్లీన్ చేస్తారు. అలాంటిది ఫ్లైట్ ఇన్ని అవర్స్ జర్నీ చేయాలి, అందులో మనుషులు తిరగాలి, మరి వాళ్ళకి ఆరోగ్యం చూడాలి కదా, హైజెనిక్గా ఉంచాలి కదా, అది కూడా క్లీనింగ్ లేదు. అది కూడా హెల్త్ మీద ఎఫెక్ట్. ఇప్పుడు రకరకాల వైరస్లు వస్తున్నప్పుడు ఎవరైనా ఫేస్ తుడుచుకున్న వైపర్స్ పడేయచ్చు, లేకపోతే కోల్డ్ అవ్వచ్చు, టిష్యూస్ పడేయచ్చు, ఏదన్నా అలాంటిది వైరసే కదా అదంతా. అటాక్ అయితే క్లీనింగ్ అయితే వెరీ మస్ట్. అదేమి చేసినట్లేరు. ఈ రీజన్స్ వల్ల, అంటే రకరకాల అన్నమాట, ఒకటి కాదు. నువ్వు అంత దాన్ని క్లీన్ చేయకుండా, సర్వీస్ సర్టిఫికేట్ లేకుండా వెంటనే నడపడానికి కారణం ఏంటంటే వీళ్ళు రెడీగా ఉన్నారు ప్యాసింజర్స్ వెళ్ళడానికి, వీళ్ళకి ఫ్రీక్వెంట్గా అందుబాటులో ఉండడానికి అనమాట. సో ఇన్ని ఫ్లైట్స్ మనకి అందుబాటులో ఉన్నాయి, ఈజీ. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, ఈ టైంకి ట్రైన్ ఉందంట, ఈ టైంకి బస్సు ఉందంట, వెళ్ళొచ్చు అని చెప్పి మనం బయలుదేరి వెళ్తాం ఎక్కడికైనా. అలాగే ఫ్లైట్ కూడా ఉంది, ఈ టైంకి ఉంది, మనం వెళ్ళిపోవచ్చు, అప్పటికప్పుడు సూట్ కేసు సర్దేసి వెళ్ళిపోతున్నారు. అంత ఫ్రీక్వెంట్గా నడుపుతున్నారు ఫ్లైట్స్ని. దానివల్ల కూడా జనం వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏముంది, ఇప్పుడు ఉన్న బట్టలు, ఒంటి మీద ఉన్న బట్టలతోటి ఎక్కేస్తున్నారు. తలదూకోవడాలు, బట్టలు మార్చుకోవడాలు ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెలింగ్స్ లేవు. పాత రోజుల్లో అయితే చాలా అఫీషియల్గా రెడీ అయ్యి చాలా ఫార్మల్గా వెళ్తుండేవారు. అలా లేదు ఇప్పుడు. చూసారంటే ఎలా ఉన్నావు, నిద్ర లేచి ఆ చింపిరి జుట్టుకు ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుని ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. అదే అర్ధరాత్రి తెల్లవారుజామున ఫ్లైట్లు ఉంటాయి, ఇప్పుడు ఎవరు రెడీ అవుతారులే, అవే బట్టలతో బయలుదేరి. అంటే అంత ఈజీ అయిపోయింది ప్రయాణం. అయిపోవడం వల్ల ఆ ఫ్లైట్ తిప్పడం అలాగే ఉంది, వీళ్ళు వెళ్ళడం అలాగే ఉంది. సో అయిన దానికి కాని దానికి తిరగడం వల్ల ఇప్పుడు ఎంత ప్రాణ నష్టం జరిగింది చూస్తున్నారు కదా, ఎన్ని ఫ్యామిలీస్ విచ్ఛిన్నం అయిపోయాయి చూస్తున్నారు కదా. ఇవన్నీ చూసి జనము అర్థం చేసుకుని ఎవరి ఇదిలో వాళ్ళు ఉండటం అనేది అలవాటు చేసుకోవాలి. ఇది మనకు అవసరమా ఇప్పుడు?
ఇప్పుడు అవసరం లేకపోయినా పరిగెట్టుకు వెళ్ళిపోవడం. నీ వంతు వచ్చినప్పుడు నువ్వు వెళ్తావుగా అమ్మాయి, మీ ఆయన బర్త్డేకి ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే ఏమైంది? ఇంకా ఎన్నో బర్త్డేలు వస్తాయి. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత కాపురానికి ఇద్దరు కలిసి నీవి చేసుకోండి, ఆ అబ్బాయివి చేసుకోండి బర్త్డేలు, బాగుంటుంది కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళడం వల్ల అవసరమా? ఆ మాట తను ఆలోచించినట్టయితే తను ఇక్కడ ఆగేది. బయలుదేరి వెళ్ళింది, చనిపోయింది. అంటే మామూలుగా ఒక విషయం ఆలోచిద్దాం మేడం, మనం ఫ్లైట్ ఎక్కామనుకోండి, అవన్నీ ఏమైనా పని చేయట్లేదు అంటే ఖచ్చితంగా మనం రిపోర్ట్ చేస్తాం కదా. కనీసం వీళ్ళు ఎవరు అడగలేదు అంటారా? అంటే ఇది బాగాలేదు, అది బాగాలేదు, అసలు ఇలా ఉందేంటి, ఇది కరెక్ట్గా లేదని చెప్పి వాళ్ళని క్రూ మెంబర్స్ వాళ్ళని పిలిచి అడిగి, లేదు ఇది సరిగా లేదు ఆగండి అని చెప్పి చెప్పడం ఏవో చేస్తారు కదా జనరల్. అంటే పట్టించుకోలేదు, నెగ్లిజెన్స్. చెప్పేది అదే, మన ఇండియన్స్ ఏంటంటే విమర్శించడానికి 1000 మంది ఉంటారు, అడగడానికి ఒక్కడ కూడా ఉండడు. నువ్వు ఇంత నోరేసుకుని నీ చెయ్యి ఉంది కదా అని కళ్ళంతో రాసేస్తావు విమర్శలు, మరి అడగడానికి ఎందుకు నువ్వు అడగవు? ఇప్పుడు మన ఎవరైతే ఢిల్లీలో ఒక ఆయన ఆకాష్ అన్న ఆయన దిగిపోయారు, ఆయన కంప్లైంట్ చేశారంట ఆ ఫ్లైట్లో. చేసినప్పుడు అదేదో ఏసీ రిమోట్ ఏదో పని చేయలేదు. చాలా చెప్పాను కదా నేను, ఎయిర్లైన్స్లో పని చేయవు. ఏదో కూర్చుని ఎర్ర బస్సులో కూర్చున్నాం, ఇక్కడ ఎక్కి అక్కడ దిగ, ముక్కు మూసుకుని దిగిపో, అలాగే ఉంటుంది అది. మరి ఆయన మీరు అడిగారు ఎందుకు, చేసేవాళ్ళు ధైర్యం చేసి ఎవరన్నా ఒకళ్ళు అడిగితే కూడా ఏం పట్టించుకుంటారా, ఓకే సార్ ఇప్పుడే చెప్తా అంటారు. మళ్ళీ వాళ్ళు కనపడరు, చాలాసేపు కనపడరు. మనం ఇలా చూసి మెడల నొప్పులు పెట్టాలి. వాళ్ళు వచ్చేటప్పటికి మనకి విసిగుట్టి మనం మానేస్తాం అనమాట. ఇలా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళల్లో వాళ్ళు భలే కోఆర్డినేషన్ ఉంటారండి. వాళ్ళు ఎయిర్ ఫోర్స్టెస్ అందరూ కూడా, ఆ స్టాఫ్ అనేవాళ్ళు, వాళ్ళు షిఫ్ట్ డ్యూటీ వెంటనే చేంజ్ చేసేసుకుంటారు, వీళ్ళిటు వాళ్ళటు. ఇంకా ఇతను అమ్మాయిని అడగాలంటే తను ఇక్కడికి రాదు, తను అటు వెళ్ళిపోతుంది. నాకు జరిగింది ఎక్స్పీరియన్స్, అందుకని నేను ఇలా చెప్పగలుగుతున్నాను. మళ్ళీ కనపడరు వాళ్ళు, ఎప్పుడో కనిపిస్తారు. అప్పటికి మనదంతా చల్లారిపోతుంది ఇక్కడ. ఒకవేళ నాలాంటిది కోపంతో ఏమ్మాయి అప్పుడు అనగా అడిగాను ఏం మాట్లాడలేదు ఏంటంటే, అది అప్పుడు ఇంకా తప్పనిసరి పరిస్థితులు ఏదో ఒకటి చెప్తుంది అనమాట. దానికి టెక్నీషియన్స్ సరిగ్గా లేరనో, లేకపోతే అది రెక్టిఫై అవ్వలేదనో, లేకపోతే స్టిల్ చేస్తున్నారనో, ఇలాంటి మాటలు చెప్తారు. జరగవు అవి. ఎందుకు అని అంటే వాళ్ళ ఖర్చు కదా, ఖర్చు. పబ్లిక్ కూడా కొంచెం అవేర్నెస్ గా ఉండి, అంటే సరిగా లేదు అంటే అడగడానికి, మీరు అన్నట్టుగానే రాస్తారు, విమర్శిస్తారు, కానీ ధైర్యంగా అడగడానికి ఎవరు ముందుకు రావట్లేదు అనేది. ఇలాంటి జరిగినప్పుడైనా కనీసం ఇంకెవరైనా ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు ఏదైనా సరిగా లేదు అంటే అడగడానికి ప్రయత్నించి క్వశ్చనింగ్ చేయడం నేర్చుకుంటే మంచిది, అది ఎందులో అయినా సరే. అవును. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ తెలివితేటలు ఇలాంటి వాటికి ఉపయోగిస్తారు, విమర్శించడానికి, వెక్కిరించడానికి. ఇప్పుడు వాళ్ళ సెల్ఫ్ సెక్యూరిటీ ఏం చూసుకుంటున్నారు? ఎప్పుడు మనం టికెట్లు కొనేసుకున్నాము, మనకి అలాట్మెంట్ అయిపోయింది సీటు, మన లగేజ్ అంతా వాళ్ళు అక్కడ వేసేస్తున్నారో అనుకుని కూర్చోవడం కాదు. మన సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ సెక్యూరిటీ కూడా చూసుకోవాలి మనం. అంటే జనరల్గా ఎవరైనా పెట్టుకుంటారో వాళ్ళకి అవసరమైన మెడిసిన్స్ అవన్నీ, ఇంకా వాళ్ళకి ఏదో ఇన్సూరెన్స్లు అవి కూడా వాళ్ళకి పాలసీస్ ఏవో తీసుకుంటారు తెలివిగల వాళ్ళు. ఎంతమంది తీసుకుంటే వాళ్ళకి క్లెయిమ్ అవుతుంది, ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. అంటే ఏదైనా ఎవరైనా కష్టాల్లో ఉండొచ్చు, డబ్బు లేకపోవచ్చు, ఎక్కువ శాతం వెళ్ళేవాళ్ళు మనీ కోసం వెళ్తారు కదా అబ్రాడ్. అలాంటి వాళ్ళకి ఇది ఆలోచించాలని ఎందుకు తోచదు? తెలివితేటల్ని వృధా చేస్తుంటారు, తెలివిగా ఇలాంటి చోట ఉపయోగించరు. ఇలాంటి ఏమంటారంటే తెలివి తక్కువతనంతో, వేరే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ తోటి ఎక్కడికైనా వెళ్ళామంటే ముందు మన మైండ్ బ్లాక్ అయిపోతుంది, తెలివితేటలు ఉపయోగించరు. ఫ్లైట్ ఎక్కినప్పుడు ఈచ్ ఎవ్రీ టైము వాళ్ళు ఎయిర్ హోస్టెస్ చూపిస్తుంటారు మనకి. నేను అనుకుంటా చూపించిందే చూపిస్తారు వీళ్ళని, కానీ నాకు ఒకరోజు అనిపించింది నవీన, అమ్మ వీళ్ళు ప్రతిసారి చూపిస్తున్నారు, మనకేమో తెలుసుగా చూసాం కదా అని ఊరుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఏదన్నా జరిగిందనుకో, ఈ అమ్మాయి ఇప్పుడు చెప్తుంది మనకి, ఇప్పుడు రికార్డ్ అవుతుంది ఇక్కడ, అప్పుడు చేయగలుగుతామా వెంటనే? అప్పుడు ఇవి మనం మర్చిపోవచ్చు, తెలుసు కదా అని ఇప్పుడు ఊరుకోకుండా ఇప్పుడు కూడా వింటే, ఇవాళ ఏదన్నా జరిగింది అనుకోండి, ఆ అమ్మాయి చెప్పింది ఫ్రెష్ గా మనకు గుర్తుంటుంది ఏం చేయాలనేది, అది మనం వినాలి. కానీ ఇదే సంఘటన అహ్మదాబాద్ దాంట్లో కూడా చేసే ఉంటారు, బట్ ఆ టైం కూడా లేకుండా, దానికి అక్కడ టైం లేదు. నేను జనరల్ గా చెప్తున్నాను. ఇప్పుడు ఆ అబ్బాయి ఎమర్జెన్సీ డోర్ దగ్గర కూర్చున్నాడు, రమేష్ విశ్వాస్. మరి కూర్చున్నప్పుడు అతనికి అవకాశం ఉంటే డోర్ ఓపెన్ చేసి వెళ్ళే ఛాన్స్ అయితే అతనికి ఉండేది, అంటే ఇంకొంచెం టైం ఉంటే. అది అతను లక్కీగా పగిలిపోయి సీట్తో పాటు వెళ్ళిపోయాడు కాబట్టి అదే డోర్లోంచి లక్కీ. లేకపోతే ఆ డోర్ దగ్గర కూర్చున్న వాళ్ళకి అది అవకాశమే కదా, అది వినాలి. మీ ఎమర్జెన్సీ డోర్ ఉంది అని చెప్తారు, వెంటనే మనం ఏం చేయాలి, అది ఎక్కడుందని చూడాలి. అది ఎవరో ఒకరి దగ్గరే ఉంటుంది, అది అందరి దగ్గరే ఉండదు. అది ఎయిర్ హోస్టెస్ కూర్చున్న ప్లేస్లో కూడా ఉంటుంది ఒక్కొక్కసారి, దాని దగ్గరలో కూర్చున్న వాళ్ళకి అది అవకాశం అనమాట. అది మనం గమనించాలి. తర్వాత ఆ నోట్లో పైప్ పెట్టుకుని గాలి ఎలా పీల్చాలి, ఆ బెల్ట్ ఎలా, అన్నీ చూపిస్తుంటారు వాళ్ళు. కింద మనకి ఎక్విప్మెంట్స్ పెడతారు, దాన్ని ఎలా తీసుకోవాలి, మీ సీట్ కింద ఉందని చెప్తుంటారు, మనం వినాలి. మనకేంటంటే గర్వం ఎక్కువ,
అంటే మనకు అన్ని తెలుసు, మాకు అన్ని తెలుసు, అబ్బా ఈ అమ్మాయి పని లేదు, ఏం జరుగుతుంది, ఏం జరగదులే. ఎస్, ఇది ఒక పెద్ద భరోసా. ఈ అసమానం ప్రతిసారి ఏదో ఒకటి జరిగిపోతే ఎన్ని ఫ్లైట్స్ ఎలా వెళ్తున్నాయి, అది ఖచ్చితంగా అందరం అనుకునేదే అది. కానీ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మనం ఎన్ని యాక్సిడెంట్స్ గురించి చూసాము, అన్ని జరిగినాయి కాబట్టే కదా మళ్ళీ మనం జాగ్రత్తలో ఉండాలి, ఎప్పటికప్పుడు జాగ్రత్తలో ఉండాలి. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాము అని అంటే పరిసరాలన్నీ గమనించుకోవాలి, అక్కడ వస్తున్న సౌండ్స్ చూడాలి, ఆ సౌండ్స్ ఏదైనా డిఫరెంట్గా ఉంటే మనం అలర్ట్ అవ్వాలి, ఇవన్నీ గమనించుకోవాలి ఫ్లైట్లో కూర్చొని. తర్వాత ఫ్లైట్లో ఇచ్చిన ఫుడ్ అల్లా ఊరికే తినేసేయకూడదు, మళ్ళీ మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత వాష్రూమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సాధ్యమైనంత వరకు ఆ ఒక్కరోజు డైట్ పాటించుకుంటే తప్పేముంది. పిల్లల్ని తీసుకుని మాటిమాటికి వెళ్తుంటారు బాత్రూమ్స్కి, దానివల్ల వాష్రూమ్స్ నాశనం అయిపోతాయి. అంటే ఇది సొసైటీలో ప్రతి ఒక్క సిటిజన్ బాధ్యత అండి. ఫ్లైట్లోనే కాదు, బస్సులోనే కాదు, ట్రైన్లోనే కాదు. ఇష్టం వచ్చినట్టు తినేసి, ఇష్టం వచ్చినట్టు వాష్రూమ్స్ వాడేసి, కంపు చేసేసి, నిజంగా ఎయిర్లైన్స్లో కూడా అలాగే ఉంటుందండి. ఇది గవర్నమెంట్ సర్వీసెస్ కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టరు. అదే మనకి ప్రైవేట్ ఫ్లైట్స్కి వెళ్తే చాలా బాగుంటాయి. అందుకు ఫెసిలిటీస్ ఉంటాయి, అవి ప్రైవేటీకరణ చేశారు కాబట్టి. గవర్నమెంట్ ఎందుకు ఖర్చు పెడుతుంది? సో తక్కువ రేట్ అని చెప్పి దీనికి వెళ్తారు అందరూ. ఏమైనా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కొంతలో కొంత మనకి ఉపయోగాలే కదా ఇవన్నీ. మనకి చాలా ఈజీ అవుతుంది జర్నీ, హెల్ప్ అవుతుంది. సో తెలుసుకోవాలి అందరూ. థ్యాంక్ యూ మ్యామ్.